బిడ్డ పుట్టగానే ఎగ్జామ్కు వెళ్లి జడ్జిగా మారిన గిరిజన యువతి. ఆడపిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేసి పిల్లలు పుట్టాక వాళ్ల చదువులకు కెరియర్లకు ఫుల్ స్టాప్ పెట్టేసే రోజులు ఇవి. కానీ తమిళనాడుకు చెందిన వి శ్రీపతి అనే 23 ఏళ్ల యువతి మాత్రం నయా చరిత్ర సృష్టించింది. తమిళనాడులోని మలయాళీ గిరిజని తెగ నుండి సివిల్ జడ్జి అయిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డుకెక్కారు. అసలు ఈమె జర్నీ వింటే ఎవరికైనా సరే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి తెలుసా. 2023 సెప్టెంబర్లో ఈమెకు డెలివరీ అయింది. పండంటి ఆడబిడ్డ పుట్టిన సరిగ్గా 48 గంటలకే ఒంటి నొప్పులు కూడా తగ్గక ముందుకే చెంగం అనే గ్రామం నుండి ఏకంగా 200 కిలోమీటర్లు ప్రయాణించి చెన్నైలోని ఎగ్జామ్ హాల్ కు చేరుకుంది. పసి బిడ్డను ఇంట్లోనే వదిలేసి భర్తతో కలిసి వెళ్లి సివిల్ జడ్జి పరీక్ష రాసేసింది. అసలు ఈమె పుట్టిన ఊరు తిరువణ్ణామలై అడవుల్లో ఉంటుంది. సో అక్కడ కనీసం సరైన రోడ్లు కూడా చక్కగా లేవు. బస్ స్టాప్ కూడా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయినా సరే చాలా కష్టపడి చదువుకొని అంబులెన్స్ డ్రైవర్ అయిన భర్త సపోర్ట్ తో పట్టుదలతో ప్రిపేర్ అయింది. తన కమ్యూనిటీ ప్రజలు చట్టాలు తెలియక ఇబ్బంది పడుతుంటే వాళ్లకు సేవ చేయాలనే ఆశయంతోనే లా చదివింది. పరీక్ష ఫలితాల్లో ఆమె జడ్జిగా సెలెక్ట్ అయింది. దాంతో గిరిజన తాండాల్లో డప్పులతో పూలమాలతో పండగ చేసుకున్నారు. సో ఇలాంటి పట్టుదల ఉంటే పేదరికం కానివ్వండి, పెళ్లి కానివ్వండి, కాన్పు నొప్పులు కానివ్వండి, ఇవన్నీ ఏవి కూడా మనల్ని ఆపేవే లేవని శ్రీపతి నిరూపించింది కదా.